క్వశ్చన్ చూడండి. 2 bullets are fired at an interval of 10 minutes from the same place. ఒక ప్లేస్ నుంచి 2 bullets ఫైర్ చేశారు 10 minutes ఇంటర్వెల్లో. అంటే ఫస్ట్ బుల్లెట్ ఫైర్ చేసిన 10 minutes తర్వాత సెకండ్ బుల్లెట్ ఫైర్ చేశారు. ఓకే. ఏ పర్సన్ అప్రోచింగ్ దట్ ప్లేస్ హియర్స్ ఇట్ ఎట్ ఏ గ్యాప్ ఆఫ్ 9 minutes. ఒక పర్సన్ ఏంటి, ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఆ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ వైపు అప్రోచింగ్ అంటే ఆ షూటింగ్ జరిగిన ప్లేస్ వైపు వెళ్తున్నాడు, అవునా? సో తనకి ఎన్ని మినిట్స్ తర్వాత వినబడుతుందంట? ఆ 2 షార్ట్స్ కూడా 9 minutes గ్యాప్లో వినిపిస్తాయి. అంటే ఫస్ట్ సౌండ్ విన్న 9 minutes తర్వాత సెకండ్ సౌండ్ వింటాడు. అంటే ఫస్ట్ టైం ఫైర్ చేసిన దాని సౌండ్ ఉంటుందా, దాని సౌండ్ విన్న 9 minutes తర్వాత సెకండ్ టైం షూట్ చేస్తామా, ఆ సౌండ్ వింటాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ 450 meter/second, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద పర్సన్? ఎందుకట్లా జరుగుతుంది? ఇప్పుడు ఆ ఫైర్ చేసేటప్పుడు ఆ ఫైరింగ్ ఇంటర్వల్లే మధ్యలో మనకి 10 minutes ఉండేటప్పుడు ఈ పర్సన్కి మాత్రం 9 minutesలోనే ఎలా వినబడుతుంది? ఎందుకంటే ఆ పర్సన్ మోషన్లో ఉన్నాడు కదా. ఆ పర్సన్ ఈజ్ అప్రోచింగ్ దట్ ప్లేస్. ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ ప్లేస్ని అప్రోచ్ అవుతున్నాడు కదా, అందువల్ల తనకి 9 minutes గ్యాప్లో వినిపిస్తుంది. ఒక్కసారి అక్కడ జరుగుతున్నది ఏంటో ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఫైరింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఫైరింగ్ 8 o'clockకి జరిగింది అనుకుందాం. తను ఫస్ట్ టైం ఫైర్ చేసింది 8 o'clock అనుకుందాం. సెకండ్ టైం ఎప్పుడు ఫైర్ చేయాలి? 10 minutes ఇంటర్వెల్లో ఫైర్ చేయాలంటే 10 minutes తర్వాత తను సెకండ్ టైం ఫైర్ చేయాలి. సెకండ్ టైం ఫైర్ చేసేది ఏ టైం చేయాలి? 8:10 చేయాలి, అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఇక్కడే నిల్చున్న పర్సన్కి ఈ ఫైర్ చేసేటప్పుడు ఆ వాటి నుంచి వచ్చే సౌండ్ ఇమ్మీడియట్గా వినిపిస్తుంది. ఎప్పుడైతే ఫైర్ చేస్తాడో అప్పుడే వినిపిస్తుంది. సో తను 8 o'clockకి ఫైర్ చేస్తే ఇక్కడే నిల్చున్న పర్సన్కి 8 o'clockకే ఆ సౌండ్ వినిపిస్తుంది, నో డౌట్. కానీ ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరంలో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడెక్కడో ఉన్నాడు. ఆ పర్సన్ ఏంటి, ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో ఆ ఫైరింగ్ జరుగుతున్న ప్లేస్ వైపే వెళ్తున్నాడు, ఓకేనా? ఫైరింగ్ జరుగుతున్న ప్లేస్ వైపే వెళ్తున్నాడు. సో ఈ పర్సన్కి సౌండ్ ఎలా వినబడుతుంది? ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ ప్లేస్కి అండ్ ఈ ప్లేస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ బట్టి సో కొంత టైం పడుతుంది కదా ఈ ప్లేస్లో ఉండే పర్సన్ ఆ సౌండ్ వినటానికి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes 3 minutes 1 minute ఎంతో కొంత అనుకోండి, డిస్టెన్స్ మనకు తెలియదు కదా. ఇక్కడ ఫైరింగ్ జరిగితే ఆ పర్టికులర్ సౌండ్ ఈ ప్లేస్కి రావటానికి లెటెస్సే ఒక 5 minutes అనుకుందాం. 5 minutes టైం పడుతుంది అనుకుందాం. 5 minutes అంటే కరెక్ట్గా ఈ ఫస్ట్ టైం ఫైర్ చేసిన 8 o'clockకి ఫైర్ చేసిన సౌండ్ ఈ ప్లేస్లో ఉండే ఈ పర్సన్కి వినిపించడానికి ఏ టైంకి వినపడాలి? 8:05. ఎందుకంటే తను సౌండ్ అనేది 5 minutes ట్రావెల్ చేసి ఈ పర్టికులర్ పొజిషన్కి రావాలి. అంటే ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? 8:05 minutesకి వస్తుంది ఇక్కడికి. క్లియరా? బట్ ఆ పర్సన్ ఫస్ట్ సౌండ్ అనేది 8:05 o'clockకి విన్నాడు. బట్ సెకండ్ సౌండ్ ఏ టైంకి విన్నాడు? అక్కడ నుంచి 9 minutes తర్వాత. అంటే ఫస్ట్ సౌండ్ విన్న 9 minutes తర్వాత సెకండ్ సౌండ్ వింటున్నాడు. ఆబ్వియస్లీ ఆ పర్సన్ మోషన్లో ఉన్నాడు అండ్ ద పర్సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ప్లేస్ వేర్ ద ఫైర్ టుక్ ప్లేస్. సో ఫైరింగ్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ వైపు వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం తను వినేది ఈ ప్లేస్లో అయితే సెకండ్ టైం తను వినేది ఎక్కడ వింటాడు? ఈ దారిలో ఎక్కడో వింటాడు, ఇక్కడ అనుకుందాం. ఈ పర్టికులర్ ప్లేస్లో తను సెకండ్ టైం ఫైరింగ్ విన్నాడు అనుకుందాం. అది ఏ టైంకి వింటున్నట్టు? 8:05కి తను ఫస్ట్ టైం విన్నట్టయితే సెకండ్ ఫైరింగ్ ఏ టైంకి వింటున్నాడంట? అక్కడ 9 minutes తర్వాత. అంటే కరెక్ట్గా 8:14 వింటాడనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం తను 8:05 వింటే సెకండ్ టైం ఫైరింగ్ అనేది 8:14 కంటే 9 నిమిషాల తర్వాత వినాలి. అయితే కేర్ఫుల్గా వినండి, 8 గంటలకి ఫైరింగ్ స్టార్ట్ అయితే ఆ ఫైరింగ్ సౌండ్ ఈ పొజిషన్కి రావడానికి 5 minutes టైం పట్టింది, ఓకే, నో ప్రాబ్లం. అండ్ 8:10 ఫైర్ స్టార్ట్ చేస్తే సెకండ్ది, ఆ 8:10 ఫైర్ స్టార్ట్ చేస్తే ఆ సౌండ్ ఈ పొజిషన్కి రావడానికి ఎంతసేపు పట్టుండాలి? ఏ టైంకి రావాలి? 8:15కే కదా రావాలి, ఎందుకంటే 5 minutes కదా. మరి 8:10కి స్టార్ట్ చేస్తే 8:10కి ఫైర్ అయితే ఆ సౌండ్ ఈ పొజిషన్కి రావడానికి 8:15 అవుతుంది. చూడండి, ఇక్కడుండే పర్సన్ ఇక్కడికి వచ్చేసరికే సౌండ్ వింటున్నాడు 8:14కే. అంటే ఆ సెకండ్ టైం ఏదైతే షూట్ చేసిన సౌండ్ ఉందో ఆ సౌండ్
ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టినట్టు? 4 మినిట్సే కదా. ఫస్ట్ టైం తను 8:00కి షూట్ చేస్తే ఆ సౌండ్ ఇక్కడికి రావడానికి 5 మినిట్స్ టైం పట్టింది. ఫస్ట్ టైం ఆ సౌండ్ని తను ఇక్కడే విన్నాడు, నో ప్రాబ్లం. బట్ సెకండ్ టైం ఏంటి, తను ఇలా ఇటువైపు జర్నీ చేస్తూ వచ్చేటప్పుడు తను ఇక్కడెక్కడో వింటున్నాడు. సో తను వినే టైంకి టైం ఎంత అవుతుందంట? 8:14 అవుతుంది. అంటే సెకండ్ టైం షూట్ చేసిన సౌండ్ అనేది ఈ పర్టికులర్ పొజిషన్కి రావడానికి ఎంతసేపు పట్టినట్టు? ఏ టైంకి వచ్చినట్టు? 8:14కే రావాలి కదా. ఈ పొజిషన్కి వచ్చేసరికి ఆ పర్సన్ ఆ సౌండ్ వింటున్నాడంటే 8:14కి ఆ సెకండ్ సౌండ్ అనేది ఈ పొజిషన్లోకి రావడానికి 8:14 అయినట్టేగా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సౌండ్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పట్టినట్టు? 8:10కి స్టార్ట్ అయిన సౌండ్ అనేది ఈ పొజిషన్కి రావడానికి 4 మినిట్స్ టైం పట్టినట్టేగా. అంతేనా? 4 మినిట్స్. మరి టోటల్గా ఈ డిస్టెన్స్ అంతా కవర్ చేయాలంటే, సౌండ్ కవర్ చేయాలంటే 5 మినిట్స్ టైం పడుతుంది. అవునా? చూడండి, సౌండ్ ఇక్కడికి రావడానికి 8:14 అయింది. అదే సౌండ్ ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలంటే 8:15 అవుతుంది. అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఉంది కదా, ఈ చిన్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి సౌండ్కి ఎంత టైం పట్టుండాలి? ఇక్కడికి 8:14కి వచ్చింది, ఇక్కడికేమో 8:15కి వస్తుంది. అంటే 1 మినిట్. ఇప్పుడు పర్సన్ పర్స్పెక్టివ్ చూడండి. పర్సన్ ఫస్ట్ సౌండ్ ఎక్కడ విన్నాడు? 8:05కి విన్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. సెకండ్ సౌండ్ ఎక్కడ విన్నాడు? 8:14కి విన్నాడు. అప్పుడు తను ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. పర్సన్ పర్స్పెక్టివ్లో తను ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు తీసుకుంటున్నట్టు? 8:05కి ఇక్కడున్నాడు, 8:14కి ఏమో ఇక్కడున్నాడు. అంటే పర్సన్కి ఆ పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పట్టింది? 9 మినిట్స్. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ డిస్టెన్స్ మీద పెట్టండి. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి సౌండ్కి 1 మినిట్ పట్టింది. అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పర్సన్కి ఏమో 9 మినిట్స్ పడుతుంది. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. డిస్టెన్స్ కాన్స్టెంటే కాదా? అంటే ఆ చిన్న పీస్ ఆఫ్ డిస్టెన్స్, అంటే చిన్న పీస్ ఆఫ్ ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి సౌండ్కి అయితే 1 మినిట్ పట్టింది. అదే డిస్టెన్స్ని పర్సన్ కవర్ చేయాలంటే 9 మినిట్స్ పట్టింది. సో ఇవి ఆ పర్టికులర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అవి తీసుకున్న టైం అనమాట. అంటే సౌండ్ తీసుకున్న టైం, పర్సన్ తీసుకున్న టైం. ఇది ఒకవేళ టైం రేషియో అయితే, డిస్టెన్స్ కాన్స్టెంట్ అవ్వడం వల్ల టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి స్పీడ్ రేషియో వస్తుందా రాదా? స్పీడ్ రేషియో వస్తుంది. అంటే సౌండ్ స్పీడ్ ఎంత ఉండాలి? 9 పార్ట్స్ ఉంటే అకార్డింగ్ టు దట్ మన పర్సన్ స్పీడ్ ఎంత ఉండాలి? 1 యూనిట్ ఉండాలి. 9 పార్ట్స్ వాల్యూ ఎంత క్వశ్చన్ ప్రకారం? క్వశ్చన్లో ఇచ్చాడు కదా 450 మీటర్ పర్ సెకండ్ అని. సో 9 పార్ట్స్ వాల్యూ 450 మీటర్ పర్ సెకండ్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 50 మీటర్ పర్ సెకండ్. మనకు కావాల్సింది ఏంటి? పర్సన్ స్పీడ్. పర్సన్ స్పీడ్ ఎంత ఉంది రేషియో ప్రకారం? 1 పార్టేగా. ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత? 50 మీటర్ పర్ సెకండ్. క్లియరా? 50 మీటర్ పర్ సెకండ్. దాన్ని మనకు ఆన్సర్లో కిలోమీటర్ పర్ అవర్స్లో అడుగుతున్నాడు. ఎప్పుడైనా 50 మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్లో ఉండే వాల్యూని మనం కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్స్ ప్లేస్లో 18/5 కిలోమీటర్ పర్ అవర్ అని రాసుకోవాలి. సో 5తో క్యాన్సిల్ చేస్తే 10 ఇంటూ 18 అంటే 180. ఇది క్లియరా? ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ కెనన్ వాజ్ ఫైర్డ్ ట్వైస్ అట్ అన్ ఇంటర్వల్ ఆఫ్ 9 మినిట్స్. అంటే ఫస్ట్ టైం ఫైర్ చేసిన 9 మినిట్స్ తర్వాత సెకండ్ టైం ఫైర్ చేస్తున్నట్టు. ఓకే, ఫ్రమ్ ఏ ఫోర్ట్. ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ దగ్గర కెనన్ని 2 టైమ్స్ ఫైర్ చేశారు. సో ఫస్ట్ టైం ఫైర్ చేసిన 9 మినిట్స్ తర్వాత సెకండ్ టైం ఫైర్ చేస్తున్నారు. ఓకేనా? ఏ ప్యాసింజర్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ మూవింగ్ టువర్డ్స్ ద ఫోర్ట్ హర్డ్ ద షాట్స్ అట్ ఎన్ ఇంటర్వల్ ఆఫ్ 8 minutes 48 seconds. Okay, assuming the speed of the sound as 330 meter per second, then what is the approximate speed of the train? చూడండి, పర్సన్ అనే ఆ ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో ట్రైన్లోనే కూర్చున్నాడు. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ ఎంత ఉంటుంది? పాసింజర్కి స్పీడ్ ఎంత ఉంటుందో ట్రైన్కి కూడా అంతే స్పీడ్ ఉంటుంది. ఐ మీన్ ట్రైన్కి ఎంత స్పీడ్ ఉంటుందో పాసింజర్కి అంతే స్పీడ్ ఉన్నట్టు కదా. ఇది ఫోర్ట్. ఈ ఫోర్ట్ దగ్గర ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం షూటింగ్ అనేది 8 o'clockకే జరిగింది అనుకుందాం. సెకండ్ టైం కెనాన్ని ఫైర్ చేయాల్సింది ఎప్పుడు? అక్కడ నుంచి 9 minutes తర్వాత. అంటే 8 o'clock షూట్ చేసిన తర్వాత 9 minutes టైం తీసుకొని 8 o'clock 9 minutesకి సెకండ్ టైం ఫైర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉండే పర్సన్కి అయితే ఇమీడియట్గా వినిపిస్తుంది ఫైర్ చేసేటప్పుడు. బట్ అక్కడ నుంచి కొంచెం దూరంలో ఎవరో ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఎక్కడో
ట్రైన్లో అక్కడెక్కడో ఒక పర్సన్ ఉన్నారు అండ్ ఆ ట్రైన్ కూడా ఎటువైపు ట్రావెల్ చేస్తుంది టువర్డ్స్ ద ఫోర్ట్. ఫోర్ట్ ఎటువైపు ఉందో అటువైపే ట్రావెల్ చేస్తుంది. అంటే ఆ ట్రైన్లో కూర్చున్న పర్సన్ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అనుకుంటే అతను ఇటువైపు ట్రావెల్ చేస్తున్నట్టే కదా, ఓకేనా? అండ్ అతను ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నట్టు, ట్రైన్కి ఎంతైతే స్పీడ్ ఉంటుందో ఆ వ్యక్తికి కూడా అదే స్పీడ్ ఉంటుంది, అంతేగా? ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేస్తే అది ఈ చోటికి రావడానికి, అంటే ఈ పర్టికులర్ ప్లేస్కి రావడానికి లెటెస్సే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్, ఒక 5 minutes 2 minutes ఎంతో కొంత అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో 5 minutes తీసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ ర్యాండమ్గా 4 minutes అనుకుందాం. ర్యాండమ్గా అంటే 8 o'clockకి స్టార్ట్ చేస్తే ఫైరింగ్, ఈ ఫస్ట్ టైం షూట్ చేసాం కదా, ఆ సౌండ్ అనేది ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందని అంటున్నాం? 4 minutes అంటున్నాం. అంటే ఈ చోటుకి రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టాలి? ఐ మీన్ ఏ టైంకి ఈ చోటుకి రీచ్ అవుతుంది? 8:04 ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ టైం షూట్ చేసేటప్పుడు 8:09 షూట్ చేసాం. అంటే మరి దీని సౌండ్ ఇక్కడికి రావడానికి, అంటే ఇదే చోటుకి రావడానికి ఎంతసేపు పట్టాలి? ఏ టైంకి రావాలి? 8:13 ఇక్కడికి రావాలి. ఇది కూడా క్లియర్, దీంట్లో నో డౌట్ కదా? నో డౌట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే పర్సన్ అదే చోట్ల ఉండట్లేదు కదా. ఫస్ట్ టైం తను 8:04 విన్నట్టు, అక్కడ నుంచి తను ఎలానో ఈ ఫోర్ట్ వైపు ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి సెకండ్ టైం తను ఎప్పుడు వింటాడంట? తను ఫస్ట్ టైం విన్న తర్వాత 8:45 తర్వాత వింటాడంట. మరి చూడండి, 8:04 తను ఫస్ట్ టైం విన్నాడు. సెకండ్ టైం తను ఎప్పుడు వినాలి? అది కూడా ఇక్కడే ఉన్నాడు కదా, తను ఇటువైపు ట్రావెల్ చేస్తూ ఉంటాడు, అంటే ఇక్కడెక్కడో ఉంటాడు, ఇక్కడెక్కడో. అంటే తను ఇక్కడ వింటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ టైం షాట్ ఇక్కడ వింటున్నాడు, సెకండ్ టైం షూటింగ్ అనేది ఈ జోన్లో వింటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆ సెకండ్ టైం ఫైర్ చేసిన సౌండ్ అనేది ఈ చోటుకి వస్తున్నట్టే కదా. తను ఎప్పుడు వింటాడు? సౌండ్ అక్కడికి చేరితేనే కదా వింటాడు, అవునా? ఇప్పుడు చూడండి, 8:04 తను ఫస్ట్ సౌండ్ వింటే సెకండ్ సౌండ్ ఏ టైంకి విని ఉండాలి? 8:45 తర్వాత. అంటే 8:04 8 యాడ్ చేస్తే 8:12 తను సెకండ్ సౌండ్ వింటాడు. అంటే కరెక్ట్గా ఈ టైంకి మన సెకండ్ సౌండ్ ఇక్కడికి రీచ్ అయినట్టే కదా. సెకండ్ టైం ఫైర్ చేసిన సౌండ్ ఈ పొజిషన్కి రీచ్ అయి ఉండాలి, అప్పుడే కదా ఈ పర్సన్ ఆ సౌండ్ అందుకుంటాడు. అంటే చూడండి, ఇక్కడ ఆ సెకండ్ టైం ఫైర్ చేసిన సౌండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది? 3 minutes 48 seconds టైం పట్టింది. ఎందుకంటే 8:09 స్టార్ట్ అయింది, ఈ పొజిషన్కి రావడానికి 8:12 రీచ్ అయింది. అంటే 3 minutes 48 seconds టైం పట్టిందనమాట ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి. సో దీంతో మనకి పని లేదు. మనకి దేంతో పని? ఈ మిగతా డిస్టెన్స్ ఉంది కదా, ఈ మిగతా డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి సౌండ్కి ఎంతసేపు పడుతుంది? 8:12 ఇక్కడ ఉంటే 8:13 ఇక్కడ ఉంటుంది సౌండ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి సౌండ్కి ఎంతసేపు పట్టు ఉండాలి? 1 minute 12 seconds. హలో, సౌండ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు 8:12 సౌండ్ ఇక్కడ ఉంది. అండ్ 8:13 అయ్యేసరికి సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసేసిద్ది. అంటే 8:12 అంటే అక్కడికి నేను ఈ 48 సెకండ్లకి నేను ఒక 12 సెకండ్లు యాడ్ చేశానంటే 8:13 అవుతుంది కదా. ఆలోచించండి, 8:12 అయింది, ఇంకొక 12 సెకండ్లు యాడ్ అయితే ఇంకొక మినిట్ వచ్చింది, అప్పుడు 8:13 అయింది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సౌండ్ ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పడుతున్నట్టు? 12 సెకండ్సే కదా. క్లియరా కాదా? అంటే ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి సౌండ్కి 12 seconds పడుతుంది. అదే పర్సన్ పర్స్పెక్టివ్లో పర్సన్ ఫస్ట్ సౌండ్ ఇక్కడ విన్నాడు 8:04, సెకండ్ సౌండ్ ఎక్కడ వింటున్నాడు? ఇక్కడ వింటున్నాడు, అది 8:12 అంటే 8 minutes 48 secondsలో తను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినట్టు, అంతే కదా. 8 minutes 48 seconds. ఇప్పుడు చూడండి, ఈ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి సౌండ్కి అయితే 12 seconds పట్టింది, అదే ఒక పర్సన్కి అయితేనేమో 8 minutes 48 seconds పట్టింది, ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ట్రైన్. క్లియరా? సో డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా అదే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయండి. 12 seconds ఏమో మన సౌండ్ తీసుకున్న టైం,
8 minutes అంటే 8 into 60 అంటే 480, 480 plus 48 అంటే ఎంత వస్తుందండి ఆన్సర్? 480 528 సెకండ్స్ పట్టిందనమాట పర్సన్కి అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, అంటే ఈ పీస్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. సో సౌండ్ తీసుకున్న టైం ఇది, పర్సన్ తీసుకున్న టైం ఇది. పర్సన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ట్రైన్ అనే కదా. సో వాళ్ళ టైం రేషియో ఇలా ఉంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అవి తీసుకున్న స్పీడ్స్ రేషియో ఎలా ఉండాలి? 528:12 ఉండాలి. 12తో క్యాన్సిల్ అవుతుందా ఇది? 12కి 1 టైం. క్వశ్చన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చారు? అజ్యూమింగ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ యాజ్ 330 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటే ఇక్కడ 44 యూనిట్స్. 44 యూనిట్స్ వాల్యూ ఎంత? 330 మీటర్ పర్ సెకండ్. 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 30/4 అంతేనా? 11తో క్యాన్సిల్ చేసాం. 30 టైమ్స్, ఇది 4 టైమ్స్. 1 యూనిట్ వాల్యూ 35 టైమ్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? పర్సన్ లేదా ట్రైన్ స్పీడ్ కావాలి. సో ఆ 1 యూనిట్ వాల్యూ 30/4 మీటర్ పర్ సెకండ్ అని ఉంది. బట్ మనకి కిలోమీటర్ పర్ అవర్స్లో కావాలంటే ఏం చేయాలి? మల్టిప్లైడ్ బై 18/5. 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుందండి? 6 టైమ్స్. అండ్ 4తో క్యాన్సిల్ చేస్తే 18 6 ఎంత వస్తుంది? 108 కదా. క్లియరా? అండ్ ఒకటి కన్ఫర్మ్ చేయండి, నా వాయిస్ ఇందాకలానే ఉందా? ఐ మీన్ అలా మెల్లగా తగ్గుతూ వెళ్తుందా? అలానే ఉందా స్టాండర్డ్గా? కాన్స్టెంట్గానే ఉంది కదా? క్లియర్గానే ఉంది కదా? ఓకే, డన్. ఈ క్వశ్చన్ కూడా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ 2 bullets are fired at an interval of 18 minutes, but a person is going away from it to get the sound at an interval of 21 minutes. If the speed of the person is 20 km per hour, find the speed of the sound. సో ఏంటంట? 2 bullets are fired at an interval of 18 minutes. సో ఫస్ట్ ఒక ప్లేస్ తీసుకోండి. ఈ ప్లేస్లో మనకి బుల్లెట్ ఫైరింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఫైర్ చేసేటప్పుడు 8 గంటలు అయిందనుకోండి. సెకండ్ టైం ఏ టైంకి ఫైర్ చేయాలి? 18 minutes గ్యాప్లో, అంటే 8 గంటల 18 నిమిషాలకి ఫైర్ చేసి ఉండాలన్నమాట సెకండ్ టైం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కొంత దూరంలో ఒక పర్సన్ ఉన్నాడండి. ఇక్కడెక్కడో ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఆ సౌండ్ వినిపించడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ ఫైర్ చేశారు, అది ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఎంతో కొంత టైం పడుతుంది. లెటస్ సే, కొంచెం ఎరేస్ చేస్తానా అండి, ఇక్కడ అనుకుందాం, ఇక్కడ అనుకుందాం. ఆ చోటుకు రీచ్ అవ్వడానికి లెటస్ సే ఒక 2 minutes 3 minutes ఎంతో కొంత, ఏదైనా ర్యాండమ్గా ఎంతో కొంత అనుకోవచ్చు. 3 minutes అనుకుందాం, ఇందాక ఎట్లనో 4 minutes తీసుకున్నాం కాబట్టి 3 minutes అనుకుందాం. మరి ఫస్ట్ టైం ఫైర్ చేసిన 8 గంటలకు ఫైర్ చేసిన సౌండ్ ఈ చోటుకు రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టాలి? 3 minutes అంటే ఏ టైంకి రీచ్ అవుతుంది? 8 గంటల 3 నిమిషాలకి ఈ చోటుకు వస్తుంది, ఆ పర్సన్కి వినబడుతుంది. నో ప్రాబ్లం. బట్ ఆ పర్సన్ ఏంటంట? హూ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్ అంట. అంటే ఫైరింగ్ జరిగిన చోటు నుంచి అటువైపు వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు ఉన్న చోటు నుంచి ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపు ట్రావెల్ చేయాలి. అంటే ఫస్ట్ టైం తను ఫైరింగ్ ఇక్కడే వింటాడు. ఆ 8 గంటలకి సౌండ్ వచ్చింది కదా, 8 గంటలకు షూట్ చేసామా, అది 8:03కి అతను అక్కడ వింటాడు. విన్న తర్వాత వెంటనే అటు పరిగెడతాడు అనమాట. సో వెళ్తుంటే తను ఏ టైంకి వింటాడంట? సెకండ్ది 21 నిమిషాల తర్వాత వింటాడంట. 21 నిమిషాల తర్వాత వింటాడంటే చూడండి, లెక్క ప్రకారం 8:18 నిమిషాలకి సెకండ్ టైం షూట్ చేస్తే అది ఇదే చోటుకు రావడానికి ఎంతసేపు పట్టు ఉండాలి? ఏ టైంకి వచ్చి ఉండాలి? 3 నిమిషాల తర్వాత. అంటే 8 గంటల 21 నిమిషాలకి ఆ సౌండ్ ఇక్కడ ఉండాలి, ఈ చోట్లో. కానీ పర్సన్ పర్స్పెక్టివ్లో చూడండి, తను ఫస్ట్ సౌండ్ అనేది 8 గంటల 3 నిమిషాలకు విన్నాడు. సెకండ్ సౌండ్ ఏ టైంకి వింటున్నాడు? 8 గంటల 3 నిమిషాలకి ఫస్ట్ సౌండ్ వింటే సెకండ్ సౌండ్ ఆ టైం నుంచి ఒక 21 minutes తర్వాత వింటున్నాడు. అంతే కదా? మరి 8 గంటల 3 నిమిషాల తర్వాత 21 minutes అంటే తను సెకండ్ సౌండ్ ఎక్కడ వింటాడు? ఇక్కడెక్కడో కూర్చొని వింటాడు. అప్పటికి టైం ఎంత అయి ఉండాలి? 8:24 అయి ఉండాలి. ఎందుకంటే 21 minutes తర్వాత, ఫస్ట్ టైం 8:03కి, సెకండ్ది ఎప్పుడు వినాలి? 21 minutes తర్వాత, అంటే 8:24కి విని ఉండాలి. అంటే తను ఈ చోటుకు వచ్చేసరికి వింటున్నాడంటే సెకండ్ టైం ఫైర్ చేసింది అదే చోటుకు వస్తుంది కదా, వస్తాయి కదా, ఐ మీన్ ఇదే జోన్లోకి వస్తుంది కదా.
ఆ జోన్లోకి రావడానికి టైం ఎంత పట్టింది అనమాట సెకండ్ దానికి 8 hours 24 minutes టైం పట్టింది. అంతేనా? సెకండ్ టైం ఫైర్ చేసిన సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటేనేమో ఎంతో కొంత టైం పట్టింది. అదే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి సెకండ్ టైం ఆ సౌండ్కి ఎంతసేపు పట్టినట్టు? 8 గంటల 21 నిమిషాలకి ఇక్కడ ఉంది. యాక్చువల్గా 8 గంటల 24 నిమిషాలకి తను ఆ సౌండ్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి ఆ సౌండ్ ఎంత టైం తీసుకుంది? 3 minutes టైం తీసుకుంది. అదే పర్సన్ ఎంత టైం తీసుకున్నాడు? 8 గంటల 3 నిమిషాలకి ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ టైం అక్కడే విన్నాడు కాబట్టి. సెకండ్ టైం వినేటప్పుడు వాడు ఇక్కడ ఉన్నాడు. అంటే పర్సన్ ఇదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎంతసేపు తీసుకుంటున్నట్టు? 21 minutes తీసుకున్నాడు. ఇప్పుడు ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 2 persons ఉన్నారు. ఒకటేమో సౌండ్, ఒకటేమో పర్సన్. సౌండ్ వచ్చేసరికి 3 minutes టైం పట్టింది, పర్సన్కి ఏమో 21 minutes టైం పట్టింది. ఇది వాళ్ళ టైం రేషియో అయితే వాళ్ళ స్పీడ్ రేషియోస్ ఏమవుతాయి? 7:1 అవుతాయా లేదా? క్వశ్చన్ ప్రకారం పర్సన్ స్పీడ్ ఎంతంట? 20 km/h. సో పర్సన్ స్పీడ్ క్వశ్చన్ ప్రకారం ఇచ్చేసారు, విచ్ ఈస్ 1 unit 20 km/h అయితే సౌండ్ స్పీడ్ ఎంత అవ్వాలి? 7 units. 7 units అంటే 720s అంటే ఎంత అవుతుంది? 1 unit 20 అంటే 7 units 140 km/h. 280 కాదు, 140 km/h. ఇక్కడ మీరు యూనిట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకేనా? 140 km/h. ఎందుకంటే ఇక్కడ పర్సన్ స్పీడ్ ఎలా ఇచ్చారు? km/hలో. పొరపాటున m/s కూడా పెట్టొద్దు. అలాంటి తప్పులు చేయొద్దు. ఓకేనా? 140 km/h. క్లియరా? నెక్స్ట్ buses in a bus terminal run at a speed of 20 km/h with an interval of 10 minutes. Okay. What will be the speed of a man coming from the opposite direction towards the bus terminal if he keeps getting the buses at an interval of 8 minutes? ఇది కూడా సిమిలర్ కాన్సెప్టా కాదా? ఇది బస్ స్టేషన్ అనుకోండి. ఆ బస్ స్టేషన్లో బస్సెస్ ఎలా వెళ్తాయంట? ప్రతి 10 minutesకి ఒక బస్సు బయటికి బయలుదేరుతుంది. అది కూడా బస్సెస్ యొక్క స్పీడ్ ఎలా ఉందంటే 20 km/h. ఓకేనా? ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ ఎక్కడో దూరంగా ఉన్నాడంట, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. ఆ పర్సన్ ఎటువైపు వెళ్తున్నాడు? బస్ స్టేషన్ వైపే వెళ్తున్నాడు. ఓకేనా? చూడండి, ఒక బస్సు ఇక్కడ నుంచి బయటికి బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతో కొంత డిస్టెన్స్ ఉంది కదా. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బస్సుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలానే 5 minutes అనుకుందామా? కాసేపటికి అనుకుందాం. అంటే బస్సు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి ఫస్ట్ బస్ తను ఎప్పుడు చూశాడంట? ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలకు ఒక బస్సు స్టార్ట్ అయింది అనుకుందాం. 5 minutesలో ఆ బస్సు ఇక్కడ నుంచి ఆ పర్సన్ ఉన్న చోటుకు వచ్చేసింది. అంటే 8:05 తను ఫస్ట్ బస్ చూస్తాడు. ఆబ్వియస్లీ దిస్ మ్యాన్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ద బస్ స్టేషన్. కాబట్టి తను సెకండ్ టైం చూసేటప్పుడు ఇక్కడ ఎక్కడో, అంటే ఆ చోట్లో చూడ్డు కదా, ఇక్కడ ఎక్కడికో వచ్చి ఇక్కడ ఎక్కడో చూసుంటాడు. సో ఫస్ట్ టైం తను 8:05 చూసుంటే సెకండ్ టైం తను ఎంత టైం తర్వాత చూసుంటాడంట? అట్ అన్ ఇంటర్వల్ ఆఫ్ 8 minutes అంట. అంటే ఫస్ట్ టైం తను 8:05 చూస్తే సెకండ్ టైం తను ఏ టైంకి చూసుండాలి? 8:13 కదా. 8:13 తను సెకండ్ టైం బస్ చూసుండాలి. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ బస్ అనేది 8 o'clockకి స్టార్ట్ అయితే సెకండ్ బస్సు 10 minutes తర్వాత, అంటే 8:10 స్టార్ట్ అయి ఉండాలి. అండ్ బస్సు స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి 8 గంటలకు స్టార్ట్ అయిన బస్సు ఇక్కడికి 8:05 వస్తే 8:10 స్టార్ట్ అయిన బస్సు ఈ చోటుకి రావడానికి ఎంతసేపు పట్టు ఉండాలి? 8:15 వచ్చి ఉండాలి ఇక్కడికి. బట్ ఆ పర్సన్ ఇక్కడికి వచ్చేసరికి ఆ సెకండ్ బస్సును చూస్తున్నాడంటే ఆ సెకండ్ బస్ ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టినట్టు? 8:13. అంతేనా? సెకండ్ బస్ ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టింది? 8:13 పట్టింది. 8:13 టైంకి అక్కడికి వచ్చేసింది. అంటే ఈ పీస్ ఆఫ్ డిస్టెన్స్ తీసుకోండి. ఈ పీస్ ఆఫ్ డిస్టెన్స్ ఆ బస్ ట్రావెల్ చేయాలంటే 8:13 నుంచి 8:15 అంటే 2 నిమిషాలు. అదే పర్సన్ ట్రావెల్ చేయాలంటే 8:05 ఎక్కడున్నాడు పర్సన్, కరెక్ట్గా 8:13 ఆ పర్సన్ ఎక్కడున్నాడు. అంటే ఇప్పుడు పర్సన్ స్పీడ్ ఎంత అవుతుంది? పర్సన్ ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంతసేపు తీసుకున్నాడు? 8 minutes. సో ఇప్పుడు బస్సు స్పీడ్ బస్సు టైము 2 minutes అయితే 2 minutes 2 units ఏదో ఒకటి.
2 minutes అయితే. ఇప్పుడు మన పర్సన్ తీసుకున్న టైం ఎంత? 8 minutes. అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి బస్ తీసుకున్న టైం 2 minutes అయితే పర్సన్ తీసుకున్న టైం ఎంత? 8 minutes. ఇది మన టైం రేషియో. టైం రేషియో మనకి 1:4 ఉంటే ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి స్పీడ్ రేషియోస్ అవి ఎలా ఉండాలి? 4:1. క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి? బస్సు స్పీడ్ మనకు తెలుసు. బస్సు స్పీడ్ ఎంత? 4 units వాల్యూ 20 km/h. అంటే 1 unit వాల్యూ ఎంత అవుతుంది? 5 km/h. అంటే పర్సన్ స్పీడ్ ఎంత అవ్వాలి? 1 unit. 1 unit ఈజ్ నథింగ్ బట్ 5 km/h. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ సి, 5 kilometer 1 घंटे. సిమిలర్ మోడల్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది నిన్న చేసినట్లేం కదా? ఓకే, ఇదే మోడల్. ఈ క్వశ్చన్ ఉంది కదా, యాక్సిడెంట్ బేస్ మోడల్. ఇది ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చింది. ఒకసారి ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. అంటే యాక్చువల్గా అది క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అని ఇచ్చాడు. అక్కడ 2 parts కింద చేసి ఇస్తారనమాట. ఓకేనా? సేమ్ మోడల్, ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఎటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండదు. ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కసారి చూడండి. ఆఫ్టర్ ట్రావెలింగ్ 400 kilometers, ఏ ట్రైన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇట్స్ స్పీడ్ డిక్రీజ్డ్ బై 20% ఆఫ్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ and reaches 30 minutes late. If this accident had happened 80 kilometers further, the train would have reached its destination 10 minutes late. Find the actual speed of the train. ఓకేనా? ఒక్కసారి కేసెస్ నేను క్లియర్గా రాస్తాను, విజువలైజ్ చేసుకోండి మీరు. ఆ ట్రైన్ ఇక్కడ నుంచి ట్రైన్ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసింది. జర్నీ స్టార్ట్ చేసి అలా ఒక 400 kilometers దాకా బాగానే ట్రావెల్ చేసింది, ఒక 400 kilometers వరకు. ఆ తర్వాత ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమవుతుందంట? తన ఒరిజినల్ స్పీడ్లో 20% తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తన ఒరిజినల్ స్పీడ్ నేను కాసేపటికి 5x అన్నాను అనుకోండి. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత తను ఏ స్పీడ్తో ట్రావెల్ చేయాలి? 4x స్పీడ్తో ట్రావెల్ చేయాలి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ తర్వాత డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ అంతా కూడా టిల్ డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా 4x స్పీడ్తోనే వెళ్ళాలి. సో ఇలా స్పీడ్ తగ్గడం వల్ల ఏం జరుగుతుందంట? రీచ్డ్ 30 minutes లేట్. ఈ కేసు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ పర్టికులర్ డిస్టెన్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలానో తన ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళింది, నో ప్రాబ్లం. బట్ ఈ డిస్టెన్స్ని కూడా తను ఒకవేళ ఒరిజినల్ స్పీడ్ 5xతోనే వెళ్ళుంటే తను కరెక్ట్గా రీచ్ అవ్వాల్సిన టైం టీ అనుకోండి, టీ టైంకే రీచ్ అయిపోయేది. అంటే టీ అవర్స్లోనే రీచ్ అయిపోయేది డెస్టినేషన్కి. బట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత స్పీడ్ తగ్గింది కదా 4xకి. అలా తగ్గడం వల్ల ఈ డిస్టెన్స్ని తను 4x స్పీడ్తో ట్రావెల్ చేయడం వల్ల తీసుకోవాల్సిన టైం టీ కంటే కూడా ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది? 30 minutes ఎక్స్ట్రా తీసుకుంటుంది. క్లియరా? ఈ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలా కేర్ఫుల్గా. అండ్ మనకేమంటున్నాడు? ఇఫ్ దిస్ యాక్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ 80 kilometers ఫర్దర్. యాక్సిడెంట్ అక్కడ జరగకుండా, ఇంతకుముందు జరిగిన చోట్లో జరగకుండా, అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే యాక్సిడెంట్ ఇంతకుముందు ఇక్కడ జరిగింది కదా, ఇక్కడ జరగకుండా అక్కడ నుంచి ఒక 80 kilometers తర్వాత ఇక్కడ ఎక్కడో జరుగుంటే ఎంత దూరం తర్వాత? 80 kilometers తర్వాత ఇక్కడ ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే అప్పుడేమయ్యేదంట? యాక్చువల్గా తీసుకోవాల్సిన టైం కంటే కూడా 10 minutes లేట్ అవుతుంది. ఇంతకుముందు 30 minutes లేట్ కదా, ఈ కేసులో మాత్రం ఓన్లీ 10 minutes మాత్రమే లేట్. సో అప్పుడు మిగతా డిస్టెన్స్ అంతా కూడా తను రెడ్యూస్డ్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి. అయితే చూడండి, సెకండ్ కేసులో మనకి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ డిస్టెన్స్ అంతా కూడా తను ఏ స్పీడ్తో ట్రావెల్ చేసి ఉండాలి? తన ఒరిజినల్ స్పీడ్తోనే ట్రావెల్ చేసి ఉండాలి, విచ్ ఈస్ 5x. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బిట్ ఉందా, అది కూడా తను 5x స్పీడ్తోనే ట్రావెల్ చేసి ఉండాలి. ఈ 400 kilometers ఉంది కదా, 5x స్పీడ్తోనే ట్రావెల్ చేసి ఉండాలి. అండ్ యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి అంటే ఈ 80 kilometersని కూడా తను 5x స్పీడ్తోనే కదా ట్రావెల్ చేసి ఉండాలి. ఇది క్లియరా?
ఆ తర్వాత యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఆ మిగతా ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ ఎంతో మనకు తెలీదు. బట్ అదంతా కూడా తన ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అప్పుడు 4x స్పీడ్తోనే ట్రావెల్ చేస్తాం. సో అంటిల్ ద డెస్టినేషన్ ఈస్ రీచ్డ్. ఈ కేసులో మనకి ఏం జరుగుతుందంట, తీసుకోవాల్సిన యాక్చువల్ టైం ఏంటి, టీ అవర్సే. బట్ ఈ కేసులో ఏం జరుగుతుంది, 10 minutes లేట్. అంటే తీసుకోవాల్సిన యాక్చువల్ టైం కంటే కూడా 10 minutes ఎక్కువ తీసుకుంటుంది. క్లియరా? ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ యూస్ చేసి వీ షుడ్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఇప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా చూడండి, చాలా కేర్ఫుల్గా విజువలైజ్ చేసి చూడండి. మనకి ఈ కేసులో టైం ఏమో 30 minutes లేట్, ఈ కేసులో ఏమో జస్ట్ 10 minutes లేట్. మరి ఎందుకు ఆ టైం డిఫరెన్స్ దేనివల్ల వచ్చి ఉండాలి? చూడండి కేర్ఫుల్గా. ఈ డిస్టెన్స్ ఉంది 400 kilometers. ఫస్ట్ కేసులో మనం 5x స్పీడ్తో వెళ్ళాం. సో 400 kilometers 5x అంటే కొంత టైం పట్టుంటుంది. సేమ్ అక్కడ ఎంతైతే టైం పట్టిందో ఇక్కడ కూడా 400 kilometers ఉంది. ఇక్కడ కూడా నేను అదే స్పీడ్తో ట్రావెల్ చేశాను అంటే ఇక్కడ కూడా సేమ్ అదే టైం పట్టు ఉండాలి కదా. మరి ఇక్కడ టైం డిఫరెన్స్ ఏదైతే t+30 t+10 ఇలా టైం డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఈ గ్రీన్ జోన్లో ఉన్న డిస్టెన్స్ వల్ల అయితే కాదు, అదైతే పక్కా. ఎందుకంటే ఈ కేసులో టైం ఎంత పట్టిందో ఈ కేసులో కూడా టైం అంతే పట్టు ఉండాలి కదా. ఆ జోన్ వల్ల మనకి టైం లాస్ లేదు. బట్ ఇక్కడ చూడండి, అండ్ సెకండ్ కేసులో యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది కదా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, దాన్ని మనం 4x స్పీడ్తో ట్రావెల్ చేసాం. అండ్ సేమ్ పైన కేసులో కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ స్పీడ్తో మనం ట్రావెల్ చేసాం, యాక్చువల్గా 4x స్పీడ్ ఫస్ట్ కేసు నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ గ్రీన్ జోన్ ఫస్ట్ కేసులో ఈ గ్రీన్ జోన్ అది కూడా మనం ఏ డిస్టెన్స్ ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నట్టు 4x స్పీడ్తోనే కదా. అంటే ఈ డిస్టెన్స్ని అదే స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం, పర్టికులర్ టైం పడితే అదే డిస్టెన్స్ని అదే స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ టైం పడుతుంది. ఇక్కడ ఎంత టైం అయి ఉంటుందో ఇక్కడ కూడా ఈ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అంతే టైం అయి ఉండాలి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు మన స్పీడ్ ఎంత 4x, అండ్ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మన స్పీడ్ ఎంత అదే 4x. అంటే దీనివల్ల కూడా మనకి టైం డిఫరెన్స్ రావట్లేదు. టైం డిఫరెన్స్ ఏదైతే 30 minutes ఇక్కడ 10 minutes అంటే టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 20 minutes టైం డిఫరెన్స్ ఉంది కదా. ఆ 20 minutes టైం డిఫరెన్స్ అనేది ఈ గ్రీన్ జోన్స్ వల్ల మనకి రావట్లేదు. మనకి ఏ జోన్ ఇంకా మిగిలిపోయింది, ఈ జోన్. ఆ 80 kilometers దగ్గర ఫస్ట్ కేసులో ఏం జరుగుతుంది, ఆ 80 kilometersని ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాం, ఇదే డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫస్ట్ కేసులో 4x స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం. అదే 80 kilometersని సెకండ్ కేసులో మనం 5x స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం. సో వీటి వల్ల మనకు ఆ టైం డిఫరెన్స్ అనేది వచ్చింది. క్లియరా? సో ఇప్పుడు మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, ఈ పర్టికులర్ జోన్లో ఉండాలి. సో ఆ పర్టికులర్ 80 kilometers ట్రావెల్ చేయడానికి ఒక కేసులో మనం 5x స్పీడ్తో ట్రావెల్ చేసాం. అదే 80 kilometers ట్రావెల్ చేయడానికి ఇంకొక కేసులో మనం ఏ స్పీడ్తో ట్రావెల్ చేసాం, 4x స్పీడ్తో ట్రావెల్ చేసాం. డిస్టెన్స్ కాన్స్టెంట్ అవడం వల్ల రెండు కేసెస్లోనూ మన స్పీడ్ రేషియో అనేది టైం రేషియోకి రివర్స్ అవ్వాలి. లేదా స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం రేషియో వస్తుంది. సో ఇది ఎవరి రేషియో అయి ఉండాలి ఇప్పుడు, మన టైం రేషియో. సో మన టైం డిఫరెన్స్ మనకు తెలుసు కదా, ఈ కేసులో తీసుకున్న టైంకి ఈ కేసులో తీసుకున్న టైంకి అక్కడ వచ్చిన 20 minutes డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటికి టైం డిఫరెన్సే కదా. ఇప్పుడు 4 parts 5 parts అనుకుంటాం. 4 partsకి 5 partsకి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part. ఆ 1 part వాల్యూ ఎంత అయి ఉండాలి, 20 minutes అయి ఉండాలి. ఆ 1 part వాల్యూ 20 minutes అయితే మనకేం కావాలి, ఒరిజినల్ స్పీడ్ కావాలి. ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్. యాక్చువల్ స్పీడ్ అంటే ఏంటి, ఇదే కదా. అయితే 80 kilometers ట్రావెల్ చేయడానికి ఈ స్పీడ్తో వెళ్ళాలంటే మనకి ఇంత టైం పట్టాలి. మరి 1 part వాల్యూ 80 minutes అయితే 4 parts వాల్యూ ఎంత అవ్వాలి, 1 part వాల్యూ 20 అయితే 4 parts వాల్యూ ఎంత అవ్వాలి, 80 minutes. అంటే 80 kilometersని ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే నాకు 80 minutes పడుతుందంట. దీన్ని హవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే by 60. అంటే 80 kilometersని ఒరిజినల్ స్పీడ్లో వెళ్తే నాకు 80/60 hours పడుతుంది. మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ టైమే కదా. సో ఒరిజినల్ స్పీడ్ కావాలంటే ఒరిజినల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏంటి, 80 kilometers ట్రావెల్ చేయడానికి. సో ఒరిజినల్ స్పీడ్లో వెళ్తే మనకు ఆ 80 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టు ఉండాలి, 80/60 hour. సో 80/60 hour. సో 80 గెట్ క్యాన్సిల్డ్, 60 పైకి వెళ్ళిపోతే వస్తుంది ఆన్సర్ మనకి 60 km/h. మన ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత, 60 km/h.
క్లియరా? ఇది క్లియర్ కదా? స్పీడ్ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఏం కావాలంటే నేను డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అంటున్నా. టోటల్ డిస్టెన్స్ కూడా నాకు కావాలి. టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత అనేది నాకు కావాలి. అప్పుడు మీరు ఏ కేసుని వాడాలి? ఏ కేసుని వాడుకుంటారు? ఈ చివరి ఉంది కదా, ఏ కేసు ఇది, ఈ కేసుని వాడుకోండి. ఆ కేసుని ఎలా వాడుకుంటారు ఒక్కసారి వినండి కేర్ఫుల్గా. ఇదంతా అరెస్ట్ చేయొచ్చు కదా? చూడండి, మనం యాక్సిడెంట్ ఇక్కడ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మిగిలిన డిస్టెన్స్ని మనం 4x స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువ తీసుకుంది. అదే ఆ మిగిలిన డిస్టెన్స్ని 5x స్పీడ్తోనే ట్రావెల్ చేసింటే ఒరిజినల్ టైంకి వెళ్ళిపోయే వాళ్ళం కదా. సో ఒరిజినల్ స్పీడ్తో వెళ్తే టైం t అయితే రెడ్యూస్డ్ స్పీడ్తో వెళ్తే మనకి టైం 30 minutes ఎక్కువ పడుతుంది. అంటే ఒకే డిస్టెన్స్ని 2 different స్పీడ్స్తో వెళ్ళడం వల్ల మనకి ఏం జరిగింది? 30 minutes టైం డిఫరెన్స్ వచ్చింది. అవునా కాదా? అయితే మీరు దీన్ని రేషియోస్ వేసి చేయండి, ఎందుకంటే మనకి ఒరిజినల్ స్పీడ్ తెలుసు. సో ఈ డిస్టెన్స్ని మనం చూడండి, ఆ పర్టికులర్ డిస్టెన్స్ని నేను 60 స్పీడ్తో వెళ్తే ఒక టైంకి రీచ్ అవుతాను. అదే డిస్టెన్స్ని నేను 60 అంటే 12 4 ఇది 48 కదా అవుతుంది. 60 మన ఒరిజినల్ స్పీడ్ అయితే రిడ్యూస్డ్ స్పీడ్ ఎంత అవ్వాలి? 48గా. సో అదే డిస్టెన్స్ నేను 48 స్పీడ్తో వెళ్తే హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది. చూడండి, నేను మీకు ఎప్పుడూ చెప్తా ఉంటాను 2 things. ఒకటి రేషియోస్లో చేయొచ్చు మీరు, లేదా ఒక ఫార్ములా గుర్తుందా? ఒకే డిస్టెన్స్ని 2 different స్పీడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు టైం డిఫరెన్స్ మనకి ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా వాడొచ్చా లేదా మనం? S1 S2 అపాన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ మల్టిప్లైడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ ద టైం. సో దీన్ని యూస్ చేస్తే ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఆ డిస్టెన్స్ ఎంత ఉండాలి? S1 S2 అంటే 60 స్పీడ్తో వెళ్తే ఒకలాగా, 48 స్పీడ్తో వెళ్తే ఒకలాగా. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 12. సో అదే డిస్టెన్స్ని 60 స్పీడ్తో వెళ్తే అండ్ 48 స్పీడ్తో వెళ్తే టైం డిఫరెన్స్ ఎంత? 30 minutes అంటే హాఫ్ అన్ అవరే కదా. సో దీన్ని యూస్ చేయండి. 12తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 times అవుతుంది, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 times. 60 multiplied by 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 120. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను డిస్టెన్స్ ఫోకస్ చేశాను కాబట్టి ఆ డిస్టెన్స్ ఎంత? 120 kilometers. ఖతం, డిస్టెన్స్ వాల్యూ మనకు వచ్చింది కదా 120. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 400 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అదొక 120. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? ఈ ఫండమెంటల్స్ మీకు గుర్తుంటాయా? మనకి మొత్తం 3 cases ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ కనిపించేది 2 cases అని అనిపిస్తుంది, కానీ వీ హ్యావ్ 3 cases హియర్. ఒకటి నార్మల్గా వెళ్ళే టైము t అయితే అదే డిస్టెన్స్ యాక్సిడెంట్ జరగడం వల్ల 30 minutes లేట్. అదే అంటే అదొక కేసా? నెక్స్ట్ యాక్సిడెంట్ ఒకవేళ 80 kilometers దూరంలో జరిగితే అప్పుడు ఇంకొక కేసు వస్తుంది. అంటే ఫస్ట్ 2 cases అంటే 1 2 2 3 3 1 అట్లా. క్లియర్ కదా? క్లియర్. ఇక మెయిన్స్కి వెళ్దామా?